ఎంత అందాలు ఉన్నాయి. అయ్యో ఏమో అయింది చూద్దామండి. ఏమో అయింది కొంచెం పద్ధతి ఉన్నది. బతలాత ఏదో అయింది. చూసినాం అది లేపుతున్నది. ప్రమాదంగా కూడా అది ఆవు ఎద్దు పడ్డట్టు ఉన్నది. ఇప్పుడు మనం తిప్పకి వెళ్తున్నామండి. తిప్ప ఎక్స్ రోడ్. డేంజర్ మలుపు ఉన్నది కదా, స్మూత్ ఉన్నది అండి. ఇది కొంచెం ఇక్కడ కూడా రోడ్డు రిపేర్ చేసే అవసరం ఉన్నది. సామి ఉందామా వాగు చేనులో పత్తి కూడా ఏరుతున్నారు మన వాళ్ళు. చిన్న ఉపాధి కోసం, వాళ్ళ జీవనోపాధి కోసం వాగచ్చు. చాలా డేంజర్ ఉన్నది రోడ్డు. ఇక్కడ వాటర్ కూడా కనిపిస్తున్నాయి, కొంచెం ఉన్నాయి కదా వాటర్. అవును, వాటర్ అంతా ఉన్నది. అక్కడ ఒక గ్రామం కూడా ఉన్నది. పైన ఏమున్నది, ఇక్కడ పైన కనిపిస్తుంది. చేసుకొని చూడాలంటే ఇక్కడ విలేజ్ ఉన్నది. మరి ఆ విలేజ్ కూడా బావి ఇదే అనుకుంటా. ఇక్కడ జేసీబీతో రోడ్డు కూడా సాఫ్ చేస్తున్నట్టున్నారు. రోడ్డు కూడా సాఫ్ చేస్తున్నట్టున్నారు. చూద్దాం. అవును, ఆ గ్రామం పోయడానికి రోడ్డు కూడా బాగున్నది. ఇక్కడ మా దోస్తు కూడా కలిసిండు కాబట్టి కిదర్ గ్రామంకి రోడ్లు లేవు ఏంటి మొత్తం. సరే, అయితే రోడ్డు కోసం కూడా మనం ఒక పిటిషన్లో ఇవ్వాలి. ఇది ఏ ఊరు వస్తుంది? శివ కూడా వర్క్ నడుస్తుంది. జేసీబీతో పని చేస్తున్నట్టున్నారు. కొంచెం మళ్ళీ వర్షానికి కూడా మళ్ళీ ఇదైతే కొంచెం పైపులు అవి వేసి రోడ్ వేసి ఇచ్చే ప్రయత్నం చేయాలి. చూసాం అక్కడ కూడా ఇది ఉన్నది. కొంచెం బండి ఆపినాం. ఇందులో చూడండి బైక్ అద్దాలో కూడా ద తుకారాం భాస్కర్. ఇది చాలా గమ్మత్తుగా కనిపిస్తుంది. ఈ అడవిలో ఇట్లాంటి ప్రకృతితో పాటు ఇది కొత్తగా మనం ఏర్పాటు చేసుకున్నాం. తోటకూర ఉన్నది, మనకి మామిడి చెట్లు కనిపిస్తున్నాయి. మామిడి చెట్లు వాగు అడ్డుకొని ఇది వాగు సాత్నాలాకి వెళ్తుంది. ఈ సాత్నాలకు వెళ్ళే గ్రామం ఏదైతే ఉంటుందో సాత్నాలకి ఇక్కడ నుంచే వాటర్ కూడా వెళ్తుంది. ఈ వాటర్ మొత్తం ఆ సాత్నాలలో వెళ్తుంది. ఖచ్చితంగా ఈ రోడ్డుకి వెళ్ళాలంటే ఇట్లా హరన్ కంపల్సరీ కావాలి. ఎందుకంటే ఎక్కువ వెడల్పుతో లేదు, తక్కువ వెడల్పు ఉన్నది. కాబట్టి ముందు నుంచి వచ్చే వెహికల్లు కనిపించవు. కాబట్టి హరన్ కంపల్సరీ కొట్టాలి. హరన్ కొట్టడం వల్ల ఎదుటి వచ్చే వెహికల్ కూడా జాగ్రత్త పడతారు. ఆదిలాబాద్ మండలంకి సంబంధించిన గ్రామాలు ఇవి. ఇక్కడ కూడా టేకు చెట్లు ఉన్నాయి, పెద్ద పెద్ద చెట్లు. ఇదంతా అడవి ప్రాంతాన్ని ప్రాంతంగా మనం తుకారాం ఛానల్ పరిస్థితులని
ఛానల్లో బంధించడం జరిగింది. మొత్తం అడవి ఉంది. ఇక్కడ ఏదో ముందర గుడిసె కనిపిస్తుంది. ఇది తిప్ప ఎక్స్ రోడ్ అనుకుంటా. ఇక్కడ కొంచెం ప్లేన్ ఉన్నది, ఇది గుట్ట ఉంది. మరి ఇక్కడ ఒక రోడ్ వెళ్తుంది, ముందర ఒక రోడ్ వెళ్తుంది. ఇక్కడ అయితే ఎవరు లేరు. ఇదంతా తిరిగి చూడొచ్చు, ఎవరు కనిపించడం లేదు. ఇక్కడ కేవలం అందులో ఒక అమ్మాయి చూస్తుంది. ఇది ఈ రోడ్ ఎటు వెళ్తుంది? బెగదాంతా ఇది రోడ్ తిప్ప 5 సైద్పూర్. ఇక మనం ఇట్లా వెళ్తే సైద్పూర్ రోడ్ ఇది. మరి ఇదే పట్టుకొని వస్తే ఇది తిప్ప. ఓకే, తిప్ప రోడ్కి వెళ్ళి రోడ్ బాగాలేదు కదా, మరి జనాలు ఎట్లా వస్తుండ్రు ఇక్కడ నుంచి? అక్కడికే డాంబర్ అయిపోయింది, డాంబర్ రోడ్డు, బీటీ రోడ్డు. ఇదంతా మోర రోడ్. అక్కడ నుంచి ఒక వెహికల్ వస్తున్నది, చాలా ఇంకొక వెహికల్ వస్తే బైక్లు వెళ్ళని పరిస్థితులు ఉన్నాయి. మనమే పక్క సైడ్ కాపుకుందాం. మనం ఇంకా ముందర వెళ్దాం. అట్లా సైడ్ కాపితేనే కుదురుతుంది. లేకుంటే చూడండి ఎంత ఇరుకులా ఉన్నది ఈ రోడ్డు. ఒక వెహికల్ వస్తుంటే మాత్రం పక్కకు వెహికల్ ఆపాల్సిందే. వీళ్ళకు కూడా రోడ్డు కావాలండి, రోడ్డు కావాలి. పంటకు సురక్షితంగా చీరెలు కట్టుకొని ఉన్నాయి. పత్తి పంట కనిపిస్తుంది. అందులో మనకు అడవికి అటాచ్లోనే ఉన్నది. అడవికి టచ్లోనే ఇక్కడ కూడా వాళ్ళకు పంటకు సురక్షితంగా కావలికి అందులో కూడా ఒక గుడిసె కూడా ఉన్నది. చీరలు కూడా ఇక్కడ నుంచి మొదలు పెడితే ఆ కొసదానికో ఉన్నది. రోడ్ అయితే బాగలేదు. కంది తొగరి కూడా పోసిండు, అక్కడ కుప్ప పెట్టిండు. అవును, పోసిండు, ఎండింది కదా. అక్కడ కూడా ఒక అమ్మ కనిపిస్తుంది చేనులో, తొగరి పోస్తుంది. బాగలేదు. కాక కూడా వస్తుండు, తిప్ప అనుకుంటా. చేనులోకి వెళ్తాం. పాప కూడా ఉన్నది చూడండి, వాళ్ళ పాప. రామ్ రామ్. ఆవులు మేపడానికి బాబాయ్ వేస్తుండు. అక్కడ నుంచి తిప్ప అనుకుంటా. అడుగుదాం ఒకసారి. కోకా ఇది బద్నార్ దాని దికే దికే గ్రామ పంచాయతీ. మనం బోర్డు దగ్గర వెళ్దామండి, బోర్డు చూద్దాం. ఇటు తిప్ప కనిపిస్తుంది, తిప్ప గ్రామ పంచాయతీ, ఆదిలాబాద్ మండలు, రూరల్ మండల్ కనిపిస్తుంది. ఇది కూడా గుట్టలలో ఉన్నది. అట్లా చూడొచ్చు. అట్లా అదంతా అడవి ప్రాంతంలో ఉన్నది. అక్కడ సైడ్ ఊరు. ఇందులో అడవి జంతువులు ఉండడం ఖచ్చితంగా ఉంటాయని భావించుస్తూ చూడండి. దట్టమైన అడవి, రోడ్ సౌకర్యం లేదు, ఏం లేదు. ప్రజలు ఎలా ఇబ్బంది పడుతున్నారో తెలియదు, కానీ రోడ్డు మాత్రం లేదు. ఇది రూరల్ మండల్ ఆదిలాబాద్ తిప్ప వెళ్ళే కాకా చూడండి. కాకా రామ్ రామ్ ಬೇಕೈತೆ ಬೇಲೂರಿ ಮರ್ಮಿ ಸಂಜೆ మామ ద తుకారాం ఛానల్ అందు ఆదిలాబాద్ మనంతం సబ్స్క్రైబ్ చేయండి, బెల్లు నొక్కండి, కామెంట్ పెట్టండి. మన కాక కూడా చెప్పిండు, సబ్స్క్రైబ్ చేయండి, బెల్లు నొక్కండి, కామెంట్ పెట్టింది. ద తుకారాం ఛానల్, రూరల్ మండల్ తిప్ప. ఇది లాస్ట్.